ప్రభుత్వం మారకపోతే లేదా వ్యవస్థ మారకపోతే ఈ 5 ఏళ్లలో ప్రజలు ఏం కోల్పోయారు, ఉద్యోగాలు ఎలా కోల్పోయారు, లేదా భవన నిర్మాణం. మీకు మాట చెప్తాను మేడం, నాది కృష్ణా జిల్లా నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం కంచికి చెర్ల. ఏటొడ్డికి 6 కిలోమీటర్ల దూరం మా ఊరిలో మంచినీళ్ళు తెలుసా, త్రాగటానికి మంచినీళ్ళు బిందెలు పట్టుకొని క్యూలు కడతారు. వేసవకాలం వస్తే 10 రోజులకు ఒకసారి మంచినీళ్ళు. మా ఊరి పక్కన నరసన్నపాలెంలో ఫ్లోరైడ్ కంటెంట్ విలేజ్. ఆ ఊరికి ఆడపిల్లలను ఎవ్వరు. ఆ ఫ్లోరైడ్ నీళ్లు తాగటం మూలాన వయసు కలిగిన మగపిల్లగాళ్ళకి కాళ్ళు చేతులు వంకర్లు పోతాయి. దేవినేని వెంకటరమణ వచ్చిన తర్వాతే పైలట్ ప్రాజెక్టు తెచ్చి ఆ ఊరికి త్రాగునీరు అందించాడు. అలాంటి ఊర్లకి దాదాపుగా ఇప్పుడు ఎవరు ప్రజలకు ఆ కోణం ఏది? ఇప్పుడు ముఖ్యమంత్రి అసలు ఏమీ చేయలేదా 5 ఏళ్లలో? ఏమీ చేయలేదా? బటన్ నొక్కారని అంటున్నారు వీళ్ళు. చేశాడు ఆయన ఏదైతే చెప్పాడో అదే చేశాడు. నా అభిప్రాయం ఆయన నవరత్నాలు అమలు జరుపుతానన్నాడు. 5 ఏళ్లలో మీరు బటనే నొక్కాడో ఏదో నొక్కని 2,55,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చానని చెప్పాడు. ఇచ్చాడు. వాటిని అమ్ముకున్నాడు ఆయన. నేను ఇవి ఇచ్చా, వాటినే అడుగుతున్నాడు డైరెక్ట్గా. ఆయన చెప్పేది కూడా నేను మీకు డబ్బులు ఇచ్చా, నేను ఇచ్చానని మీకు నమ్మకం ఉంటే ఓటేయండి, నేను ఇచ్చానని మీరు నమ్మితే నాకు ఓటేయండి. ఇక ఆయన పోలవరం మాట్లాడడం, అమరావతి మాట్లాడడం, ఉద్యోగాలు మాట్లాడడం, ప్రత్యేక హోదా మాట్లాడడం, అసలు మేనిఫెస్టోలు ఇవి లేవు అని చెప్తాడు. అవును, నాకు అసలు అర్థం కాలేదు. మేనిఫెస్టో అంటే గుర్తొచ్చింది. 99% హామీలు అన్నారు. టీడీపీ వాళ్ళు 9% కూడా లేదంటున్నారు. ఏది ఇవే 99% అంటే 99%. ఇప్పుడు అరకొరగైనా తగ్గిచ్చైనా కొసరబెట్టైనా సరే ఒక బిడ్డకి ఇచ్చినా, లేదంటే ఆ రైతు భరోసాలో తగ్గిచ్చైనా ఈ 9నే 99 చెప్తాడు. తహిమా మేనిఫెస్టో అంశాలు ఏమీ ఉండవు. అందుకని అంటే ఒకటి విజయచంద్ర గారు నాకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రజలకు డబ్బులు ఇస్తే స్వయంగా వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడితే ప్రజలు మన ఎంట మేకల్లాగా గొర్రెల్లాగా వచ్చేస్తారు. అమాయకులు అంటే నీకు వ్యవస్థను కూడా అలానే తయారు చేశారుగా. మరి ఒక్కొక్క ఎమ్మెల్యే గోనె సంచులు వేసుకుని డబ్బులు వేసుకుని ఎందుకు పోటీ చేస్తున్నారు? గోనె సంచులతో నిజాయితీ కలిగిన వాళ్ళకి ఎందుకు సీట్లు ఇవ్వట్లా? ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏవి కద్దర పంచలు, ఓ రావురాల గోపాలకృష్ణయ్యో, పుచ్చలపల్లి సుందరయ్యో, చంద్రరాజేశ్వరరావో, శివసాగరో, కొండపల్లి సీతారామయ్యో చూపించండి. ఆఖరి బుద్ధప్రసాద్ కూడా కనిపించట్లేదుగా. గాంధీవాదులు రాజకీయాలు అలా అయిపోయినాయి. ప్రజలు కూడా అలవాటు పడిపోయారు, అలవాటు చేశారు. మరి ఈసారి ఇప్పుడు 9% అదే దాన్ని 99 అని చెప్పుకుంటున్నప్పుడు